Mumbai Indians consecutive victory, back on track, slow pitch ఇచ్చి కన్విన్సింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించారు ఈ మ్యాచ్. వన్ మోర్ బ్యాటింగ్ ఫెయిలియర్ ఫ్రమ్ సన్ రైజర్స్ హైదరాబాద్. దీని గురించి మాట్లాడాలి. అండ్ ఆల్సో ఇవాళ సాయంత్రం ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఆర్సీబీ ఫైనలీ హోమ్ గ్రౌండ్ లో బోని కొడతారా? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టేక్అవుట్. ప్రతిరోజు 8 AM కల్లా మీ ముందు ప్రతి ఐపీఎల్ మ్యాచ్ గురించి రివ్యూస్ ప్రివ్యూస్ మీ దాకా చేరాలంటే మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ బటన్ నొక్కాలి కదా. చలో నొక్కేసేయండి. లెట్స్ బిగిన్ విత్ ద మ్యాచెస్. ఫస్ట్ మనం ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఆర్సీబీ ఆడబోతున్నారు, పంజాబ్ కింగ్స్ స్ట్రాంగ్ టీమ్. ఆర్సీబీ ఇంతవరకు హోమ్ గేమ్ గెలవలే. దాని తర్వాత నిన్న మ్యాచ్ యాక్చువల్లీ ముంబై ఇండియన్స్ తెలివిగా పిచ్ ఇచ్చి సన్ రైజర్స్ని ఎట్లా ఓడించారో దాని గురించి కూడా మాట్లాడదాం. ఓకే, చలో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ టు నైట్స్ మ్యాచ్. Stats and facts brought to you by Spoda.ai. ఆర్సీబీ ఇంతవరకు అవే మ్యాచెస్ అన్ని గెలిచారు, కానీ హోమ్ మ్యాచెస్ ఇప్పటి వరకు ఒక్కటి కూడా గెలవలేరు 2 మ్యాచ్ల్లో. సో ఈసారి పంజాబ్ కింగ్స్తో ఆ జింక్స్ బ్రేక్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అయితే ఈ మ్యాచ్ గురించి ఫస్ట్ వెన్యూ గురించి మాట్లాడదాం. లాస్ట్ ఇయర్ అంటే 2024లో 180 యావరేజ్ స్కోర్ ఇక్కడ. అండ్ ఈ సీజన్ తగ్గిపోయింది 166. ఆడిన 2 మ్యాచ్ల్లో యావరేజ్ స్కోర్. పిచ్చు కొంచెం స్లోవర్ సైడ్ ఉంది ఆర్సీబీది. అండ్ అదే ఇక్కడ గేమ్ ప్లాన్స్ చేంజ్ అవుతాయి. టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా, సెకండ్ బ్యాటింగ్ చేయాలంటే 50-50 ఉంది లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే పర్సెంటేజ్. అయినా చిన్న గ్రౌండ్ కాబట్టి ఇట్స్ బెటర్ టు బ్యాట్ సెకండ్, ఎస్పెషల్లీ ఇఫ్ యూర్ ఆర్సీబీ క్యాప్టెన్. సెకండ్ బ్యాటింగ్ చేస్తాం బెటర్. చూసారు ఆర్ఆర్తో కూడా మ్యాచ్ ఎట్లయితే గెలిచారో అవే గేమ్ సెకండ్ బ్యాటింగ్ చేసి కంఫర్టబుల్గా గెలిచారు. ముందు టోటల్ ఉంటే ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ ఇంకా ఈజ్ దాని ప్రకారం గేర్లు చేంజ్ చేసి ఆడతాడు. సో దిస్ విల్ బి ద గేమ్ ప్లాన్. అండ్ వెన్యూ గురించి ది స్టార్ట్స్. నౌ గెట్ ఇన్ టు ద ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఫస్ట్ మనము విల్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు ఆర్సీబీ. ఏమైనా చేంజెస్ చేస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో. తెలిసి ఈ గ్రౌండ్లో సుయాష్ శర్మ వస్తాడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద. ప్రాబబుల్ 12 చూస్తున్నారు. మీరు మిగతా అంతా సేమ్ ఇదే ప్లేయింగ్ 11 ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ గెలిచేసి వస్తున్నారు ఆర్ఆర్ మీద. దిల్ బి అ వెరీ కాన్ఫిడెంట్ టీమ్. గేమ్ ప్లాన్స్ ఏమైనా చేంజ్ చేయాలో హోమ్ గ్రౌండ్లో అంటే ఏంటంటే కొంచెం గేర్లో మరీ ఓవర్ అగ్రెసివ్ ఆడదు. ఎందుకంటే ఈ ఆర్సీబీ న్యూ బాల్తో బాల్ మంచి బ్యాట్ మీదకి వస్తుంది కదా, దాని తర్వాత కొంచెం స్లో అవుతుంది. ఐ థింక్ కొంచెం యూ హ్యావ్ టు హోల్డ్ బ్యాక్. దేవదత్ పడికల్ బ్యాట్ నుంచి కూడా రన్స్ రావాలి. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ మంచిగా ఆడుతున్నారు. రజత్ పతిదార్ మంచిగా చేస్తున్నారు, కానీ లివింగ్స్టన్ బ్యాట్ నుంచి రన్స్ రావట్లేదు. మరి తిన ప్లేస్లో వేరే ప్లేయర్లు ఆడిపిస్తారు. ఐ డోంట్ థింక్ సో. ఇంకా ఆపర్చునిటీ దొరుకుతుంది తినకి. అండ్ జితేష్ శర్మ ఆబ్వియస్లీ మంచిగా ఆడుతున్నారు. టీమ్ డేవిడ్ మంచి ఫామ్లో ఉన్నాడు. సో దే బికమ్ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్స్. అండ్ కృణాల్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్ కూడా పైకి పంపించచ్చు. యూ కెన్ షఫిల్ కొట్టమని పంపించచ్చు, మధ్యలో లెగ్ స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వేస్తుంటే. దట్ విల్ బి ద గేమ్ ప్లాన్. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే తెలుసు ఆర్సీబీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. చాలా మంచి బౌలర్స్ ఉన్నారు. ఈసారి మంచి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో హేజల్వుడ్ మంచిగా వేస్తాడు అనిపిస్తుంది, సుయాష్ శర్మ మంచిగా వేస్తాడు అనిపిస్తుంది నాకు. బాల్ గ్రిప్ అవుతున్నప్పుడు దే ఆర్ వెరీ గుడ్ బౌలర్స్. సో దట్స్ ద గేమ్ ప్లాన్ ఆఫ్ ఇక్కడ చూసుకుంటే ఆర్సీబీ. ఇప్పుడు మనం పంజాబ్ కింగ్స్ చూసుకుంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ టీమ్. లాస్ట్ మ్యాచ్ 111 డిఫెండ్ చేసుకొని వస్తున్నారు వీళ్ళు. హై ఆన్ కాన్ఫిడెన్స్. ఒక టీం తక్కువ స్కోర్ ఇంతవరకు హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో డిఫెండ్ చేసుకొని వస్తున్నారంటే వీళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ చాలా హై ఉంది. ఇన్ఫాక్ట్ 2 టీంలు గెలిచేసి వస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి షువాన్స్ హెడ్గే ఇంపాక్ట్ ప్లేయర్ కింద రావచ్చు మోస్ట్లీ. అయితే వీళ్ళకి కూడా బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే లాస్ట్ మ్యాచ్ మరీ ఓవర్ అగ్రెసివ్ ఆడటానికి వెళ్ళి 111 ఆల్అౌట్ అయిపోయారు. వాళ్ళ క్యాప్టెన్ చెప్పాడు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయినా. ఐ డోంట్ థింక్ సో. అట్లీస్ట్ ఆ పిచ్ మీద 145-150 అయితే కొట్టాల్సింది. వీళ్ళు కూడా 1 వే ట్రాఫిక్ చాలా ఫాస్ట్ ఆడతారు. మరి ఆర్సీబీ పిచ్ కొంచెం గ్రిప్ అవుతున్నా అది అడ్వాంటేజ్ తీసుకుంటారా ఆర్సీబీ వీళ్ళ మీద? బౌలింగ్ స్మార్ట్గా వేసి చూద్దాము. అండ్ వీళ్ళ బ్యాటింగ్ ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నారు. ముగ్గురు టాప్ ఆర్డర్. జాష్ ఇంగ్లీష్ లాస్ట్ మ్యాచ్ ఆడాడు, కానీ పర్ఫార్మెన్స్ చేయలే, అవుట్ అయిపోయాడు త్వరగా కొడతానికి వెళ్ళి. నేహల్ వదేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కో ఎన్సన్ అక్కడ దాకా బ్యాటింగ్ ఉంది. జేవియర్ బార్లెట్ ఇంకో మ్యాచ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. లాస్ట్ మ్యాచ్ ఆడుతుంది. చాహల్ అయితే బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు. హర్షదీప్ సింగ్. సో ఇది వీళ్ళది ప్రాబబుల్ 12. వీళ్ళ గేమ్ ప్లాన్ అయితే మనకు తెలుసు. చాహల్ మంచి ఫామ్లో వచ్చిన తర్వాత వీళ్ళ బౌలింగ్ ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎస్పెషలీ మార్కో ఎన్సన్ కూడా లాస్ట్ మ్యాచ్ 3 వికెట్లు తీసుకున్నాడు. తను మంచి రిధంలో ఉన్నాడు. సో మంచి గేమ్ ప్లాన్ ఉంటుంది. ఎందుకంటే హర్షదీప్ సింగ్ వర్సెస్ విరాట్ కోహ్లీ, యుజేంద్ర చాహల్ వర్సెస్ అక్కడ మనకు తెలిసి రజత్ పతిదార్. అది మంచి కాంటెస్ట్ ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఈ 2 కాంటెస్ట్లు మాత్రం చాలా బాగుంటుంది. అయితే ఎనీవేస్ ఇప్పుడు మన ప్లేయర్స్ టు వాచ్అవుట్కి వచ్చేస్తే ఫస్ట్ ఆర్సీబీ నుంచి ఐ ఫీల్ ఇట్స్ గోయింగ్ టు బి విరాట్ కోహ్లీ ఫర్ ష్యూర్. తను ఎట్లయితే కన్సిస్టెన్సీతో ఆడుతున్నాడు. రజత్ పతిదార్ ఫర్ ష్యూర్ మిడిల్ ఓవర్స్లో ఎట్లయితే డామినేట్ చేస్తున్నాడు. అండ్ ఐ విల్ గో విత్ సమ్ వై ఫీల్ దట్ హేజల్వుడ్ మంచిగా చేస్తాడని ఈ మ్యాచ్. దట్స్ ఇట్ ప్లేయర్స్ టు వాచ్అవుట్ ఫ్రమ్ ఆర్సీబీ. ఇప్పుడు మనం ఇంకోవైపు పంజాబ్కి వచ్చేస్తే ప్లేయర్స్ టు వాచ్అవుట్ ఫర్ ఐ విల్ గో విత్ శ్రేయస్ అయ్యర్, ప్రియాంశ్ ఆర్య అండ్ యుజ్వేంద్ర చాహల్. ఎక్స్ టీమ్తో ఆడబోతున్నాను. మరి ఆ ఫైర్ అయితే ఉంటుంది కదా. ఈ గ్రౌండ్లో ఎన్నో వికెట్లు తీస్తున్నాడు. స్టార్ట్ చేసిందే కెరియర్ ఈ గ్రౌండ్లో. తనకు తెలుసు ఎట్లా వికెట్స్ తీయాలో.
సో కసి ఉంటుంది. సో ఇట్ విల్ బీ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ యుజ్వేంద్ర చాల్ ఫర్ షూర్. లాస్ట్ మ్యాచ్ కూడా 4 వికెట్స్ తీసేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. సో విల్ బీ రేరింగ్ టు గో. సో దట్స్ అబౌట్ ఇట్. 2 టీమ్స్ గేమ్ ప్లాన్ ఇవన్నీ చూసారు. అయితే మీ ఫేవరెట్ సెలక్షన్కి వచ్చేద్దాం. ప్రెడిక్షన్ మీటర్. ఐ ఫీల్ ఈ మ్యాచ్ ఆర్సీబీకి 60% ఛాన్స్ ఉంది గెలుస్తానికి. ఫైనలీ ఆ జింక్స్ బ్రేక్ చేసి బోని కొడతారు అనిపిస్తుంది నాకు. ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తారు అనిపిస్తుంది. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మనం నిన్నటి మ్యాచ్కి వెళ్ళిపోదాం. అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ ఎలా ఓడిపోయారు, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే ముంబై క్లినికల్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ముంబై ఇండియన్స్ మామూలుగా బ్యాటింగ్ వికెట్ ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా స్పిన్నర్స్ లేదని మాట్లాడుకున్నాం ప్రివ్యూలో. నో, దానికి కంప్లీట్లీ ఆపోజిట్ అయింది. ముంబై ఇండియన్స్ స్మార్ట్గా ఏం చేశారంటే ఆ రిస్క్ తీసుకున్నారు. మా దగ్గర ఉన్న స్పిన్నర్స్ వీళ్ళైతే ఉన్నారో వాళ్ళతోనే ఏంచి స్లో వికెట్ ఇచ్చి భిన్నంగా ఇస్తాం పిచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ కానీ ప్లాన్ చేశారు. అది వర్కౌట్ అయింది. టాస్ కూడా గెలిచారు లక్కీగా. దాంతో సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నారు, రైట్ డెసిషన్. సన్ రైజర్స్ బ్యాటింగ్ వచ్చినప్పుడు అసలు ఎక్కడా గేమ్లో ఉన్నట్టు అనపడి నిజంగా చెప్పాలంటే. ఇక్కడ అభిషేక్ శర్మ 40 కొట్టే 28 బాల్స్లో, కానీ ఇద్దరికి ఫస్ట్ ఓవర్స్లోనే క్యాచ్లు డ్రాప్ అయినాయి. ట్రావిషేక్స్కి చూడండి, అటు ఒక క్యాచ్ డ్రాప్ ఇటు ఒక క్యాచ్ డ్రాప్, అయినా క్యాపిటలైజ్ చేసుకోలేపారు. వికెట్ స్లో ఉంది. ఎంత తెలియకేశారంటే ఓన్లీ నక్కల్ బాల్స్, స్లోవర్ వన్స్. బూమ్రా వచ్చిన స్లోవర్ వన్, ఎవరు వచ్చినా, దీపక్ చార్ వచ్చిన స్లోవర్ వన్, ట్రెంట్ బోల్ట్ వచ్చిన స్లోవర్ వన్, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ స్లోవర్ వన్స్ వేస్తున్నారు, స్టంప్స్ మీద యార్కర్స్ వేస్తున్నారు. డెత్ ఓవర్లో బౌలింగ్ వేసినట్టు వేసారు. ముందు నుంచి చాలా పట్టుదలతో ప్లానింగ్తో వచ్చారు వీళ్ళు ప్రతి ఒక్క బ్యాటర్కి. నితీష్ కుమార్ రెడ్డి 19 కొట్టే 21 బాల్స్లో, తను కూడా స్ట్రగుల్ అయ్యాడు, మంచి రిధంలో అనపడలేదు. క్లాసెన్ 37 కొట్టాడు 28 బాల్స్లో. అనికేత్ వర్మ 18 కొట్టాడు, కమిన్స్ 8 కొట్టాడు అంతే. దాంతో 162కి రెస్ట్రిక్ట్ అయ్యారు 20 ఓవర్స్లో, విచ్ వాస్ 25 రన్స్ అకార్డింగ్ టు మీ. అయితే ఒక్క బ్యాటింగ్ ఆర్డర్లో తప్పు చేశారు ఇక్కడ. ఇన్ఫాక్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా క్లాసెన్ రాగానే బ్యాటింగ్ చెప్పాను కామెంటర్. ఐ థింక్ ఈ టైంలో బెస్ట్ టైం టు సెండ్ అనికేత్ వర్మ. ఇద్దరు స్పిన్నర్లు వేస్తున్నారు అప్పుడు, బిల్ జాక్స్ వేస్తున్నాడు అక్కడ. ఆ టైంలో ఇట్ వాజ్ ద బెస్ట్ టైం. శాంట్నర్ వేస్తున్నాడు ఆ టైంలో. అక్కడ క్లాసెన్ని పంపించారు. సరే క్లాసెన్ వచ్చి డైరెక్ట్గా కొడితే పర్వాలేదు, తను ఏం చేశాడు లాస్ట్ దీపాలడాలి. అక్కడ ఏమైంది, ఎవరు కొట్టపోయేసరికి రన్స్ తక్కువైపోయింది. అక్కడ మీరు అనికేత్ వర్మని పంపించి కొట్టమని చెప్తే, ఎందుకంటే హీ 6 సిట్టింగ్ పవర్ ఉంది, స్పిన్నర్స్కే కింగ్ తను. అక్కడ మిస్ అయింది బ్యాటింగ్ ఆర్డర్. ఇంకా క్లాసెన్ మెల్లిగాడు, మొమెంటం పోయింది, గాన్. 162కు వచ్చింది. 162 సరిపోదు పిచ్ మీద, ఎందుకంటే తర్వాత డ్యూ వస్తుంది ముంబై గ్రౌండ్లో. డ్యూ వచ్చింది, కొంచెం స్లైట్లీ బెటర్ అయింది. ఇందా చెప్పిన ఆల్రెడీ 25 రన్స్ షార్ట్. అండ్ దాంతో అందరు బ్యాటర్స్ 25 రన్స్ కొట్టు, వచ్చిన బ్యాటర్స్ అందరూ, ఎవ్రీవన్ గాట్ రన్స్. రికల్టన్ 31, రోహిత్ శర్మ 26, మంచి 3 సిక్స్లు కొట్టాడు. 36 విల్ జాక్స్ ఉన్న. సో అందరు కొట్టేశారు, మొత్తం మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది ఈజీగానే, కంఫర్టబుల్ 18 ఓవర్స్లో గెలిచారు. నోటిసబుల్ పర్ఫార్మెన్స్ అంటే కమిన్స్ ఒకటే మంచిగా వేసాడు, 3 వికెట్లు. ఇషాన్ మిలింగా 2 వికెట్లు తీసుకున్నాడు కదా, అది మినాయిస్తే ఎక్కువ వికెట్స్ ఎవరు తీసుకోలే. షమీ వన్స్ అగైన్ ఈ వాజ్ ఎక్స్పెన్సివ్. రోహిత్ శర్మ అటాక్ చేశాడు షమీని. అండ్ ఇషాన్ మలింగా కూడా తను వేసిన పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్ అక్కడ ఇవ్వకుండా ఉండాల్సింది, మేబీ హర్షల్ పటేల్కి ఇవ్వాల్సింది, అదొకటి ఎక్స్పెన్సివ్ అయింది. మొత్తానికి మ్యాచ్ టు ఫర్గెట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. కానీ దీంతో కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు, క్రికెట్లో ఏమైనా అవ్వచ్చు. ఒక్కటి మాత్రం చూడాలి ఏంటంటే స్లో వికెట్స్లో బ్యాటర్ స్ట్రగుల్ అవుతున్నారు. డెఫినెట్లీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేయాలి. ఏదో ఒక యూనో బ్యాటింగ్ డెఫినెట్లీ స్పిన్ ఆడే ప్లేయర్స్ కావాలి మధ్యలో. ఇంకా మీరు ఏదో ఒకటి చేయాలి, ఇట్లా అయితే మ్యాచ్లో ఓడిపోతారు ముందు. బికాజ్ యూ హ్యావ్ టు గెట్ దట్. ఈ పిచ్ మీద 190 కొట్టాల్సింది. యూ హ్యావ్ టు, మీరు బ్యాటింగ్ని స్ట్రెంత్ కింద పెట్టుకుంటే ఇలాంటి పిచ్చెస్లో మీద ఆడతాం రావాలి. సో దట్స్ ఇట్ గైస్, అందుకని ఓడిపోయారు ఈ మ్యాచ్. మరి మీరేం బట్ కింద కమెంట్ చేయండి మీరు, అసలు ఈ మ్యాచ్ సన్ రైజర్స్ ఎందుకు ఓడిపోయారో, వాట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. ఆబ్వియస్లీ మనకు తెలుసు మంచిగా వేశారు, చాలా మంచిగా వేశారు బౌలింగ్ ముంబై ఇండియన్స్, కానీ అగైన్ బ్యాటింగ్ షుడ్ హావ్ బీన్ బెటర్ అనిపించింది. అక్కడ 20-25 రన్స్ ఎక్స్ట్రా కొడితే ఈ గేమ్లో ఉండేవాళ్ళు. సో క్యాచెస్ వదిలేరు, ముంబై ఇండియన్స్ క్యాచెస్ వదిలేరు, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా క్యాచెస్ వదిలేరు. సో ఫీల్డింగ్ స్టాండర్డ్ చాలా తక్కువ ఉండింది మ్యాచ్లో. సో కమెంట్ బిలో వాట్ హెస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఫర్ టు సన్ రైజర్స్ హైదరాబాద్, ఎక్కడ ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ముంబై ఇండియన్స్ 23rd హైదరాబాద్లో ఆడబోతున్నారు. సో బహుశా దీని తర్వాత మళ్ళీ చెన్నై వెళ్ళి ఆడుతున్నారు, దాని తర్వాత గుజరాత్ టైటన్స్తో వెళ్ళి ఆడుతున్నారు, 2 అవే గేమ్స్. దానికంటే ముందు ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్లో ఆడే ముందు వాట్ ఆర్ ద రెక్టిఫై థింగ్స్, వాట్ వే ఏం చేయాలి సన్ రైజర్స్ హైదరాబాద్ కింద కమెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.